మద్యపానం చెడ్డదే, అందులో సందేహం లేదు. కానీ తక్కువ మోతాదులో నిత్యం తీసుకుంటే దానివల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని, పైగా ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం మనలో చాలామందిలో కనిపిస్తుంది. ఈ నమ్మకంతోటే నిత్యం 1 పెగ్గు 2 పెగ్గులు తీసుకోవడానికి అలవాటు పడుతూ ఉంటారు. మరి లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అన్న నానుడిలో నిజమెంత? పరిమితంగా మద్యం తీసుకుంటే మనకు మేలు జరుగుతుందా? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు తాగడం పెద్ద తప్పు, కానీ ఇప్పుడు మద్యపానం అనేది పెద్ద ఫ్యాషన్గా, నాగరికతకు, సోషల్ కల్చర్కు చిహ్నంగా మారింది. 10 మంది కలిసినప్పుడు పరిమితంగానైనా మద్యం తీసుకోకపోతే తప్పుగా భావించే సంస్కృతి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి తోడు ఇప్పుడు ఇంకో రకమైన నమ్మకం బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. అతిగా మద్యం తాగితే అనర్థమే కావచ్చు, కానీ పరిమితంగా తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిదని, మరీ ముఖ్యంగా గుండెకు చాలా మేలు చేస్తుందనే నమ్మకం ఇవాళ చాలా మందిలో కనిపిస్తోంది. డాక్టర్లు కూడా ఈ వాదనకు ఓకే చెబుతున్నారని, వైద్య పరిశోధనల్లోనూ పరిమితంగా మద్యం తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని వెల్లడైందని వాదించేవాళ్లు ఇవాళ మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. నిజానికి ఈ రకమైన వాదన అర్థరహితమని, పరిమితంగానైనా అపరిమితంగానైనా సరే మద్యం మనకు ఎంతమాత్రం మంచిది కాదని డాక్టర్లు నొక్కి మరీ చెబుతున్నారు. ఆల్కహాల్ అనేది ఇది వన్ ఆఫ్ ది సోషల్ హ్యాబిట్స్ అండి. ఇది చాలామంది మంచిదా చెడ్డదా అనేది చాలా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ హార్ట్ పేషెంట్స్లో ఇది తీసుకోవటం వలన ఏమైనా మంచి ఏమైనా ఉన్నదా అనేది చాలామంది అడుగుతుంటారు. ఈ ఆల్కహాల్ అనేది కోల్డ్ కంట్రీస్లో వాళ్ళు ఈ వెదర్కి వాళ్ళు లిమిటెడ్ క్వాలిటీ తీసుకుంటూ ఉంటారు. ఏదైనా కానీ లిమిటెడ్ క్వాలిటీ తీసుకోవటం వలన దానివల్ల ప్రమాదం ఉండదు. బట్ అలవాటు లేని వాళ్ళు ప్రత్యేకంగా హార్ట్కి బెనిఫిట్ అవుతుందని తీసుకోవటం అయితే ఏ డాక్టర్ కానీ అడ్వైజ్ చేయడండి. ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఆల్కహాల్ 1-2 పెగ్స్ తీసుకుంటే మంచిదా అంటే దానివల్ల హామ్ అయితే లేదు. ఎస్పెషల్లీ రెడ్ వైన్ కానీ వైట్ వైన్ కానీ, ఎస్పెషల్లీ వైన్, ఇది కార్డియో ప్రొటెక్టివ్ అనేది చాలా ఉందండి. దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్కి బెనిఫిట్ చేస్తుంది. ఈ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఏ విధంగా హార్ట్కి మంచి చేస్తుంది అంటే హెచ్డిఎల్ని ఇంక్రీజ్ చేస్తుంది. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. దీన్ని ఇంక్రీజ్ చేయటం వలన హార్ట్ అటాక్స్ని తక్కువ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ కార్డియో ప్రొటెక్టివ్ ఏజెంట్ అట్ మోడరేట్ క్వాంటిటీ. మనకేంటంటే ఏ ఆల్కహాల్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. రెడ్ వైనా, విస్కీయా, వాట్ క్వాంటిటీ యు ఆర్ టేకింగ్ అనేది చూడాలి. ఈ ఆల్కహాల్స్లో కూడా వెరైటీ వైన్ ఉంది, రెడ్ వైనా, వైట్ వైనా, జిన్. సో మనకు పెగ్ అంటే ఏంటంటే డిఫరెంట్ ఉంటాయండి. 30 ml to 60 ml క్వాంటిటీ ఈజ్ యాక్సెప్టబుల్. మేల్స్లో ఫిమేల్స్లో కూడా క్వాంటిటీ ఉంటుందండి. మేల్స్లో యూజువల్లీ 1 పెగ్, ఫిమేల్స్లో ½ పెగ్ ఈజ్ యాక్సెప్టబుల్. బియాండ్ దట్ దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. యూజువల్లీ ఈ బింజ్ డ్రింకింగ్ అనేది ఉందండి. షార్ట్ టైంలో లార్జ్ క్వాంటిటీ తీసుకునేదాన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయంటే విత్డ్రాల్ సిమ్టమ్స్ రావచ్చు, నెక్స్ట్ డే వామిటింగ్స్ అవి. ఈ హార్ట్ మీద ఎఫెక్ట్స్ ఏముంటాయంటే వాళ్ళకి పాల్పిటేషన్స్ వస్తాయి, ఇర్రెగ్యులర్ హార్ట్ బీటింగ్ రావచ్చు. ఇవి దీనివల్ల బింజ్ డ్రింకింగ్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎట్రిల్ ఫిబ్రిలేషన్, ఎట్రిల్ ఎరిథమియాస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో బింజ్ డ్రింకింగ్ తీసుకోవడానికి మంచిది కాదు హెల్త్కి. ప్రస్తుతం గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రోజూ కొద్దిగా రెడ్ వైన్ తీసుకుంటే గుండెకు మంచిదని చెబుతుంటే ఎవరికైనా గుండె జబ్బుల నివారణకు ఇదేదో తేలికైన మార్గమే అనిపిస్తుంది. రోజూ మితంగా మద్యం తీసుకోవడం గుండె జబ్బులు రాకుండా నివారించేందుకు దోహదం చేస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు గుర్తించిన మాట నిజమే గాని, వాస్తవానికి ఈ లాభమన్నది కాలక్రమంలో ఎంత తాగుతున్నారన్న దాని మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీనికి తోడు మనం తాగే అలవాట్లు, కుటుంబ చరిత్ర, వయస్సు, జన్యుపరమైన అంశాల వంటివి కీలకమే. ముఖ్యంగా గుర్తించాల్సిందేమంటే మితిమీరి తాగితే ఇది ప్రత్యక్షంగా గుండె జబ్బుకు ఓ ముఖ్యమైన ప్రేరేపకంగా మారుతుంది. ఎక్సెస్ బాగా తీసుకున్న లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు హార్ట్ ఫంక్షన్ వీక్ కావచ్చు. దాన్ని ఏంటంటే ఆల్కహాలిక్ కార్డియోమైపతి అంటారు. ఈ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఇర్రెగ్యులర్ హార్ట్ బీటింగ్, ఎట్రిల్ ఫిబ్రిలేషన్,
ఆర్ ఎట్రల్ ఎర్తిబ్యాస్ రావచ్చు. దిస్ ద వన్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే షార్ట్ టైంలో బింజ్ డ్రింకింగ్ చేసినప్పుడు వెంట్రికులర్ ఫిబ్రిలేషన్స్ కానీ రేటల్ టెకికార్డియా కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో రికరెంట్ వామిటింగ్ కావటం వల్ల పొటాషియం తక్కువ కావచ్చు, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ ఉండటం వల్ల కూడా ఇటువంటి పరిస్థితి రావచ్చు. సో హై క్వాంటిటీ తీసుకోవటం అనేది మంచిది కాదు. నాట్ ఓన్లీ హార్ట్కి బెనిఫిట్ అని తీసుకున్నా కానీ అదర్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్రానిక్ హై క్వాంటిటీ తీసుకుంటే లివర్ సిరోసిస్ రావచ్చు, దానివల్ల అబ్డామినల్ ఒబేసిటీ, అబ్డామినల్ డిస్టెన్షన్, కాళ్ళ వాపులు రావటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పరిమితంగా తీసుకుంటేనే ఆల్వేస్ బెటర్ అండి ఆల్కహాల్ అనేది. పొగ తాగటం, వ్యాయామం చేయకపోవటం లాగానే మద్యం మితిమీరి తాగటం కూడా గుండె జబ్బులకు దారితీసే అంశమని పలు అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నాయి. చాలా కాలం విపరీతంగా తాగితే ఆరోగ్యవంతుల్లో ఉన్నట్టుండి గుండె లయ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల శ్వాస ఇబ్బందులు, బీపీలో మార్పులు రావటంతో పాటు గుండెపోటు, హఠాన్మరణం ముప్పు కూడా పెరుగుతుంది. ఆల్కహాల్ రక్తంలో హెమోసిస్టిన్ అనే పదార్థం స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అది పెరిగితే రక్తనాళాలు మూసుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదమూ పెరుగుతుంది. సో మనం మైల్డ్ క్వాంటిటీలో తీసుకునే సోషల్ డ్రింకింగ్ అయితే దానివల్ల హామ్ అయితే లేదు. బట్ దానివల్ల కంట్రోల్ లేని వాళ్ళు, మనసు మీద కంట్రోల్ లేని వాళ్ళు, వాళ్ళు అడిక్షన్ ఉన్నవాళ్ళు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అండి. అడిక్షన్ వాళ్ళకి ఇళ్లలో ప్రాబ్లమ్స్, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే కొన్ని స్టేట్స్ బ్యాన్ చేశారు, కొన్ని కంట్రీస్ కూడా బ్యాన్ చేశారు. వింటర్ కంట్రీస్ లైక్ లో టెంపరేచర్ ఉన్న కంట్రీస్లో కంపల్సరీ టు కీప్ దెమ్ వాక్ దే విల్ టేక్ ద ఆల్కహాల్. బట్ మన ట్రాపికల్ కంట్రీస్ లైక్ ఇండియా ఆర్ డెవలపింగ్ కంట్రీ, ఏషియన్ కంట్రీస్ దే మే నాట్ రిక్వైర్ ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది తీసుకోవటం మంచిది కాదు ఎవరికైనా కానీ. న్యూరోపతి రావచ్చు, సిరోసిస్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్, అదర్ దెన్ ద హార్ట్ అటాక్ అదర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆల్కహాల్ అనేది మంచిది కాదండి. ఈజ్ అ అడిక్షన్. దానివల్ల అడిక్షన్ కావచ్చు, చాలా ఫ్యామిలీ స్పాయిల్ అయ్యాయి. ఆల్కహాల్ పర్సనల్గా వీ డోంట్ రికమెండ్ టు గో ఫర్ ద ఆల్కహాల్. ఎనీ డాక్టర్ యూ టేక్ ఆల్కహాల్ ఫర్ ద హార్ట్ ప్రాబ్లం ఏ డాక్టర్ చెప్పడు. అండ్ పర్సనల్లీ ఐ డోంట్ ఎంకరేజ్ ఆల్కహాల్ ఆల్సో. అనుకోవద్దు. వీ డోంట్ ఎంకరేజ్ ఈవెన్ లిమిటెడ్ క్వాలిటీ ఆల్సో. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ కాలమాన పరిస్థితులు మారిపోయి ఉండొచ్చు, దాంతోపాటు మన అలవాట్లు మారిపోయి ఉండొచ్చు. కానీ మద్యం వల్ల సంప్రాప్తించే నష్టాలుగాని, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా అది చేసే చేటుగాని ఏమాత్రం మారలేదు, మారదు కూడా. ఎందుకంటే మద్యం మనిషికి శత్రువు, మన ఆరోగ్యానికి శత్రువు. మన శరీరంలోని చాలా అవయవాలకు, ముఖ్యంగా ప్రాణాధారమైన మన గుండెకు మద్యమే మొదటి విలన్. ముందు మద్యం మనం తాగుతున్నామని అనుకుంటాం, కానీ ఒక దశకు చేరిన తర్వాత అది మనల్ని మింగేయటం ఆరంభిస్తుంది, ఒళ్లంతా కబళించటం మొదలు పెడుతుంది. పరిమితంగా మంచిదన్న ప్రశ్నే లేదు. ఇంటిని ఒంటిని గుల్లచేసి చివరికి మనల్ని మృత్యు కౌగిలికి తీసుకెళ్లేదాకా వదలదు. ఈ విషయాన్ని మనమందరమూ గుర్తుంచుకుందాం. మద్యపానానికి ఇవాళే స్వస్తి చెబుదాం.